గొలుసు దొంగతనాల్లో కొత్త రకం పోకడ. ఇప్పటి వరకు బైక్ మీద ఒకడో ఇద్దరో యువకులు కూర్చొని దారిన పోయే మహిళల మెడలోంచి గొలుసులను తెంపుకొని పోవడమే చూసాం. కానీ తొలిసారిగా ఓ యువకుడు వాహనం నడుపుతుంటే అతని వెనకాల కూర్చున్న యువతి గొలుసు దొంగతనానికి పాల్పడింది. ఈ ఘటన నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం పరిధిలో జరిగింది. తమ్మడపల్లి గ్రామానికి చెందిన వంటిసాపు సునీత తమ ఇంటి నుంచి ఎర్రగండ్లపల్లికి నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని యువకులు ద్విచక్ర వాహనంపై ఆమెకు దగ్గరగా వచ్చారు. వెనక కూర్చున్న యువతి సునీత మెడలోని 3 తులాల పుస్తెల తాడును పట్టుకొని లాగింది. తాడు తెగిపోయి ఆమె చేతుల్లోకి వెళ్ళింది. తర్వాత వారిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. ఈ హఠాత్ పరిణామానికి దిగ్భ్రాంతికి గురైన సునీత కేకలు వేయడంతో సమీపంలో ఉన్నవారు కొందరు తమ వాహనాలపై నిందితులను కొద్ది దూరం వెల్లడించారు. అయితే 90 కిలోమీటర్ల వేగంతో వెళ్లిన వారు అంతకంటే స్పీడ్తో దొరకకుండా వెళ్ళిపోయారని స్థానికులు తెలిపారు. సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. పరారీలో ఉన్న యువకులను పట్టుకునేందుకు 4 బృందాలు ఏర్పాటు చేసినట్టు మర్రిగూడ ఎస్ఐ రంగారెడ్డి తెలిపారు. నిందితులు రంగారెడ్డి జిల్లా యాచారం మండలం వైపు వెళ్లినట్టుగా గుర్తించారు.